హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తినే ఆహారాల్లో కొన్ని మనల్ని యవ్వనంగా ఉంచుతాయి, మరికొన్ని త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తాయి. ఓల్డ్ ఏజ్ ఎవరికైనా ఇబ్బందే కాబట్టి అది త్వరగా రాకుండా చేసుకోవడం ఉత్తమం. మరి ఆ ఆహారాలేవో తెలుసుకుని వాటిని దూరం పెట్టేందుకు ప్రయత్నిద్దామా? ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, ఇంకా ఆలూతో చేసే రకరకాల ఫ్రైలను వీలైనంత వరకు దూరం పెట్టాలి. వీటిని డీప్ ఫ్రైలో వండుతారు కదా, ఇవి మన శరీర కణాలకు హాని చేస్తాయి. అంతేకాదు వీటిలో అధిక ఉప్పు వేస్తారు, అది కూడా ముసలితనం త్వరగా వచ్చేలా చేస్తుందట. ఇక మనం రెగ్యులర్గా తాగే కాఫీ, కూల్ డ్రింక్స్ను బాగా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది, ఇది నిద్రను దూరం చేస్తుంది. సరిగా నిద్రపోకపోతే త్వరగా ముసలితనం వచ్చే అవకాశం ఉందట. ఇక చక్కెర ఎక్కువగా తినేవారికి త్వరగా ముసలితనం వస్తుందని పరిశోధనలు తేల్చాయి. అది అధిక షుగర్ వాడకం వల్ల డయాబెటీస్, లివర్ సమస్యలు వస్తాయి. పంచదార కొల్లాజెన్ను నాశనం చేసి చర్మం ముడతలు పడేలా చేస్తుంది, కణాల జీవితకాలం కూడా తగ్గిస్తోంది. ఇక ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసి ఉంచిన మాంసానికి దూరంగా ఉండాలి. మాంసంలో ఉండేందుకు ఉప్పు, ఇతర పదార్థాలు ఎక్కువగా యూస్ చేస్తారు. అవి బాగా వేడి చేసి చర్మానికి హాని చేస్తాయి, స్కిన్లో తేమను పోగొట్టి ముడతలు వచ్చేలా చేస్తాయి. ఇక ఆల్కహాల్ బాగా వేడి చేస్తుంది, ఇది కణాలు త్వరగా చనిపోయేలా చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా చర్మం పాడే, ముడతలు వస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి, ఉబ్బుతాయి, కణాలకు అవసరమయ్యే కొలాజన్ను కోల్పోతారు. అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇక త్వరగా ముసలితనం రాకుండాదంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. వీటిలో పోషకాలు ఆరోగ్యాన్ని బాగా కాపాడుతాయి. విటమిన్ సి, ఈ వంటివి చర్మ కణాలను కాపాడి సమస్యలను దూరం చేస్తాయి. ఇక కూరగాయలు, తృణధాన్యాలు శరీరంలో వేడిని తగ్గించి త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. పాలకూర, టమాటా, సల్మాన్ చేపలు, ఓట్స్, పప్పులు, గింజలు వంటి ఎక్కువగా తీసుకుంటే త్వరగా ముసలితనం రాదు. ఇక కూరగాయలు, మొలకలు, తృణధాన్యాలతో చేసే సూప్లు ఎక్కువగా తీసుకోండి. వీటిని ఎక్కువగా ఫ్రై చేయరు కాబట్టి వీటిలో పోషకాలు డైరెక్ట్గా శరీరానికి అందుతాయి. తద్వారా చర్మ కణాలు రిపేర్ అవుతాయి, ముసలితనం త్వరగా రాకుండా ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. సో తప్పగా ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మేము అందించే సరికొత్త వీడియోస్ని మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. ధన్యవాదాలు.